తెరాస అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఇక తెలంగాణ పార్టీ బాధ్యతలను కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ భవిష్యత్తుకు టీఆర్ఎస్ బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ ను ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉంచే విషయంలో కేటీఆర్ అత్యంత సమర్థంగా ఉంటారని కేసీఆర్ అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. సీమాంధ్రుల మనసు గెలిచి అసాధ్యం అనుకున్న విజయాల్ని సాధించి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్న కారణంగా బాధ్యతలను బదిలీ చేయాలనుకొని కేటీఆర్ కి కీలక పదవిని కట్టబెట్టారు. అయితే ఇదే తరుణంలో హరీష్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా అందరిలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు హరీష్ తనదైన శైలిలో జవాబిచ్చారు. తమ మధ్య పదవుల విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, తానైనా కేటీఆర్ అయినా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, అంతిమంగా తమకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధేనని చెప్పి మరోసారి తన నిబద్ధతని చాటుకున్నాడు హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.